శ్రీ గురుభ్యో నమః. నేనండి మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. అయితే ఈ వీడియోలోనండి చక్కగా 10 నిమిషాల నుంచి 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అటువంటి తీపి పదార్థాన్ని చూపిస్తున్నాను. ఆ తీపి పదార్థంలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, అంటే అందరూ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటుంది. నేను చేసేది మైసూర్ పాక్ అండి. ఈ మైసూర్ పాకం కొంచెం కరకరలాడుతూ కానీ గుల్లగా వస్తుంది. ఇది ఎలా చేస్తానంటే అండి, ఏమేమి పదార్థాలు కావాలి, ఎలా చేస్తాననేటువంటిది ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు. అయితే అండి ఇదిగోరండి ఇంకా చూపిస్తున్నాను. ఈ శనగపిండిని శుభ్రంగా పట్టించుకున్నది జల్లించేసి గ్లాసుడు శనగపిండి తీసుకుంటున్నాను. ఈ గ్లాసుడు శనగపిండిని మూకుట్లో ముందర వేసేసి దోరగా, అంటే పచ్చివాసన లేకుండా వేయించుకుంటాను. కొంతమంది వేయించక్కర్లేదు అంటారు కానండి, ఆ మైసూర్ పాకం పచ్చివాసన కింద అనిపిస్తుంది. కాబట్టి మేము అలా కాకుండా కొంచెం శనగపిండిని లో ఫ్లేమ్లో పెడుతూ అట్ల కాడతోటి చక్కగా వేయించుకుంటా. ఆ శనగపిండి వేగిన వాసన రాగానే స్టవ్ని బంద్ చేసేస్తాను అన్నమాట. అయితే అండి మూకుట్లోకి శనగపిండి వేసాను కదా, ఇక స్టవ్ని వెలిగిస్తున్నాను. ప్రస్తుతానికి మంటను మీడియంలో కాదు, చూసారా మీకు కనపడుతోందండి, మంట మీడియంలోకి మార్చేసాను. ఇప్పుడు మనం దీన్ని ఒక గరిటెతోటి, ఈ గరిటె తీసుకున్నానండి, ఈ గరిటెతోటి చక్కగా అడుగంటుకోకుండా దోరగా, అంటే అంత దోరగా అవసరం లేదనుకోండి, పచ్చివాసన పోయేటట్లుగా శనగపిండి వేగుతుంటే కొంచెం కమ్మటి వాసన అనేటువంటిది రావటం జరుగుతుంది. అలా వచ్చేటట్లుగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవడం అండి. వేయించుకున్నాక ఈ శనగపిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. అర్థమైంది కదా, అదనమాట. వేగిన తర్వాత బౌల్లోకి తీసాక చూపిస్తానండి. ఇగో చూసారండి, పిండి ఇలా వేయించుకోవటం వలన చక్కగా పిల్లలకు కూడా ఏమీ కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం అలాంటివి రాదు. ఎందుకంటే ఇందులో ఉండే దోషం అంతా తొలగిపోతుంది, పచ్చివాసన పోతుంది. చక్కగా ఎన్ని నిమిషాలు పడుతుంది అని అనుకోవచ్చు మీరు. ఇగో చూడండి, మంట నేను బాగా సిమ్లోకి మార్చేసాను. ఒక 8 నిమిషాల దాకా పడుతుంది. మీరు వేగిన పిండి ఇలా విడుతుందనమాట, ఇలా ముద్దలా ఉండదు. చూసారండి, ఇలా జారుతుందనమాట. అయితే నేను ఇప్పుడు ఇది స్టవ్ బంద్ చేసేసుకున్నాను. బంద్ చేసేసి ఇంకో 2 సార్లు ఇలా కలిపేశాక ఒక బేసన్లోకి తీసుకున్నాక మరి నిండా గ్లాసుడు పిండి తీసుకున్నాం కాబట్టి నిండా గ్లాసుడు చక్కెర వేసుకోండి. అప్పుడు సరైన తీపి ఉంటుంది. మరీ తీయగాను కాదు, అలానే మరీ చప్పగాను కాదు, సమాన పాలలో ఉంటుంది. కొంచెం తీపి కావాలంటే ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రాగా వేసుకోండి. అదనమాట. మరీ చప్పగా ఉన్న మైసూర్ పాకం అది రుచి అనిపించదు కదా. మరి నెయ్యి ఎంత కావాలి అని మీరు అనుకుంటున్నారు. నెయ్యి ఇదిగోనండి, ఒక 1/2 గ్లాసుడు పైచర్లు ఇగో నెయ్యి, పేరుకున్న నెయ్యి ఇలా పెట్టుకున్నాను. అర్థమైందండి. దీన్ని బాగా కాగుతూ ఉండగా ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తానండి. ఇదిగోండి, నిండా గ్లాసుడు చక్కెర ఇలా పోసుకున్నాను, చూశారు కదా. పోసుకున్నాక కొద్దిగా వేసుకుంటున్నానండి. కొంచెం మేము తీపి ఎక్కువే తింటాము కాబట్టి ఇదిగో, అంటే బాగా నిండుగా వచ్చినట్టు అర్థమవుతుంది. చూశారు కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే కొద్దిగా నీళ్ళచొక్క పోస్తున్నా. ఇలా కొద్దిగా నీళ్ళచొక్క పోసి, ఆ నీళ్ళచొక్క పోసాక ఇప్పుడు దీన్ని కూడా స్టవ్ వెలిగించుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకుని మీడియంలోకే ఉంచుతున్నాను. అదిగో చూసారా, మంట మీడియంలోకి ఉంది, కనపడిందా మీకు. ఇప్పుడు ఈ చక్కెర అంతా కరిగే లోపల నేను ఏం చేశానంటే అండి, పక్కన నెయ్యి కూడా పెట్టేసుకున్నాను. కొంచెం డౌట్ వచ్చింది, ఏమో కొంచెం ఎక్కువే పెట్టుకుందామని ఇంకొంచెం తీసుకుంటున్నాను. నెయ్యిని తీసుకుని ఇగో ఇలా వేసి ఇది కరుగుతుంది. ఈ లోపల అది కూడా చక్కెర కరిగి తర్వాత ఈ శనగపిండిని అందులోకి పోసి ఉండకట్టకుండా కలుపుతూ, అప్పుడు ఈ నెయ్యి కరుగుతూ ఉంటుంది కదా, ఇందులోకి పోస్తూ మైసూర్ పాకం అనేది తయారు చేస్తాను. అయితే బాగా దగ్గరగా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే అండి, ఇదిగో ఈ పళ్ళానికి ఆల్రెడీ నెయ్యి కానీ నూనె కానీ ఇలా రాసేసి ఉంచుకోవాలండి. అర్థమైందా. ఇలా రాసేసి ఉంచుకోవాలి.
ఉంచుకున్నాక బాగా పాకం అది వచ్చేసి గట్టి దగ్గర పడినప్పుడు దీంట్లోకి వేసేసి 1 నిమిషం అయ్యాక బిళ్ళల కింద కోసుకోవాలి. అవన్నీ కూడా మీకు చూపిస్తానండి. ఇగో చూసారండి, చక్కెర బాగా కరిగిపోయింది. ఇంకా ఇలా బుసలు వస్తాం కదా. ఇప్పుడు నెమ్మదిగా శనగపిండిని అంతటిని ఇలా వేసేసుకోండి. గడ్డ ఏమీ కట్టదు. మనం శుభ్రంగా ఇలా కలిపేసుకోవడమేనండి. ఇలా కలిపేసుకుని బాగా కలిసిన తర్వాత అప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెమ్మదిగా సిమ్లోకి మార్చేసాను మంటని. ఇదిగోండి ఇలా బాగా దగ్గరగా కలుపుతూ ఉండడమేనండి. ఇలా కలిపిన తర్వాత ఈ చక్కెరలోకి శనగపిండి కలిసిపోతుంది కదా, అప్పుడు నెయ్యి వేసేసుకుని మనం ఎంత దగ్గరగా వస్తుందో అంత. అందరూ నెయ్యి వాడమంటారు. నెయ్యి కూడా చాలా మంచిదేనండి. అందులో ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది. ఇది ఇప్పుడు మాది ఆవు నెయ్యేలండి. అదనమాట, ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది. మేధస్సును పెంచుతుందండి నెయ్యి. ఏదో అందరూ అనుకుంటారు కానీ లిమిట్గా తింటే నెయ్యి అనేది ఏమీ కూడా ఇదవ్వదు. ఇప్పుడు ఇగో ఇలాగ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను నెయ్యిని ఇలా పోసుకుంటూ, ఇవ్వండి నెయ్యి మరుగుతాం కదా, ఇప్పుడు ఇలాగ పోసుకోండి. ఇలా పోసుకుని ఏం చేయాలంటే మళ్ళీ నెయ్యి గట్టిని అందులో పెట్టేసి ఇది ఇలా దగ్గరగా రాణిస్తూ ఉండడమేనండి. బాగా దగ్గరగా వచ్చేయాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇగో చూసారా, ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులో ఇలాచీ పొడి కానీ జీడిపప్పులు కానీ కిస్మిస్లు కానీ ఏమీ అవసరం లేదండి. ఇది ఒరిజినల్ అనమాట. ఇంకా కావాలంటే మనం పళ్ళెంలో పోసేసుకున్నాక చక్కెరని ఇలా కొంచెం పైన జల్లుకుంటే ఒక రకమైన మంచి, ఇంకా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇలా కలిపాను కదండి, దగ్గరికి వస్తుంది కదా. మళ్ళీ ఒక గరిటెడు నెయ్యిని ఇలాగా వేసుకుని మళ్ళీ ఇలా కలుపుకుంటూ ఉండడం. మీకు దెయ్యం మా గరిటె మూకుట్లో ఉంటే వేడిగా అనిపిస్తోంది అనుకుంటే ఏం చేయొచ్చు అంటే మనం ఇలాగ ఒక గిన్నెలోకి పెట్టుకుంటే సరిపోదు. ఇలా విడిపోవాలండి, అంతకంటే ఏం కాదు. ఇలాగ మీకు చూపిస్తాను, పూర్తి అయ్యే వరకు చూపిస్తాను. ఇలాగ అనుకుంటూ ఉండడమేనండి. అర్థమైందా? పూర్తి అయ్యాక మళ్ళీ చూద్దిరిగాను. ఆపేవమ్మా, ఇదిగో ఇంత దగ్గరగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇగో ఇలా విడిపోతుంది అనమాట. ఇలాగా చక్కగా వచ్చేసింది. మనం కావాలనుకుంటే ఇంకొంచెం ఒక్క నెయ్యి చుక్కని ఇలా వేసుకుంటే ఇదంతా పొంగుతుంది. ఇప్పుడు అడుగు మీది పట్టకర పట్టుకోండి. ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి. ఇలా విడిపోవాలి. చూసారా, ఇలా రావాలి. ఇలా వస్తేనే మైసూర్ పాకం గుల్లగా వస్తుంది. చూసారా ఎంత తెల్లగా వచ్చిందోను. చక్కటి కమ్మటి వాసన వేస్తుంది. నెయ్యి రుచి నెయ్యిదేను, నూనె రుచి నూనెదేను, ఏమీ లేకుండా అనేదాన్ని మరి నాకు అయితే చేత కాదనుకోండి, మేము నెయ్యితోటే చేసుకుంటాము. మా ఇంట్లో పారేది ఉండేది, నెయ్యితోటే చేసుకునేవాళ్ళు. ఇక ఇంకొక కొంచెం ఉందండి, వేసేసి పళ్ళెంలోకి కట్టేసి పళ్ళెంలోకి వేసేస్తున్నానండి. జాగ్రత్తగా చక్కగా ఇలాగ పళ్ళెంలోకి అగో చూసారండి, మూకుట్లోంచి ఎంత బాగా విడిపోయిందోనో ఇలా వచ్చేయాలన్నమాట. ఇలా వచ్చేసిన దాన్ని ఇగో ఇప్పుడు ఒక గరిటెతోటి తీసుకుందామండి. ఇంతేనండి. ఇప్పుడు దీనిపైన మా ఆడపడుచొత్తండి ఇగో ఇలా ఉంటుంది కదండి చక్కెర పలుకులు. ఇలా జల్లుకుంటే చూసారండి, ఇలా జల్లితే ఒక రకమైన ఇదిగా అనిపిస్తుంది. పిల్లలకు కూడా పలుకులుగా ఉంటుందన్నమాట. కొంచెం చల్లారాక దీనికి పీసెస్ కింద కట్ చేసేసి ఆరిన తర్వాత ఒక డబ్బాలోకి పెట్టేసుకోవడమేనండి. ఇది సులువుగానే అయిపోతుందండి, పెద్ద ఎక్కువ ఏం శ్రమ ఉండదు. అది మరి నెయ్యి మంచిదేను అందరూ అంటారు, కానీ ఆవు నెయ్యి వాడడం మంచిదేను. ఇప్పుడు ఇగో చూడండి, ఇలా చాకుతోటి ఇంకో ఇలాగ చూసారా, మనకి ఏ షేపు కాస్త షేప్ తోటి ఇలా కోసేసుకుని చల్లారిన తర్వాత తీసుకోవాలండి ముక్కల కింద. అదనమాట. ఇప్పుడు అర్థమైందండి. మైసూర్ పాకం ఒక 20 నిమిషాల టైంలో చేసేసుకోవచ్చండి. ఇగో ముక్క అప్పుడే చూసారు ఇలా విడిపోయింది. మనం ఇలాగ కాస్త చిన్న పోతే చిన్నవి, పెద్ద పోతే పెద్దవి. ఇగోలాగా ఇగో ఇది ఇంత ముక్క వచ్చింది.
మరి మీరు అగో చూసారండి ఎలా విడిపోయిందో చక్కగా. ఇగో చూడండి వేడండి, ఇగో కనపడిందా అండి ముక్క, ఇలా వచ్చేస్తుంది చక్కగా అడుగండి, ఇలాగ ఉంటుందండి. ఇదండి మైసూర్ పాకం తయారు చేసుకునేటువంటి విధి విధానం. మరి మీరు కూడా మైసూర్ పాకం తయారు చేసుకుని ఎలా వచ్చింది బర్త్డే ఫంక్షన్స్కి ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒక రకమైన స్వీట్ ఇంట్లో రెడీ అయిపోతుంది, అవునా కదా. లేదా మన ఇంటికి ఎవరైనా రేపు ఎల్లుండో భోజనానికి వస్తున్నా ఉంటే ఇలా ఒక గ్లాసుడి పిండి, గ్లాసుడు అంటే ఒక పావు కేజీ పిండి అనుకోండి, పెద్ద గ్లాసుడి పిండి చేసుకున్నారనుకో, వాళ్ళకి మనం టైం కలిసి వస్తుంది, ఈ స్వీట్ని వడ్డించేయచ్చు. అర్థమైందా అండి. మరి మీరు కూడా చక్కగా మైసూర్ పాకం తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి. పూర్వకాలంలో అయితే తాళిపాకానికి మైసూర్ పాకం వడ్డించేవారు. అర్థమైందండి. అందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయమని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కమని చెప్పండి. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.